భారతదేశంలో పనిచేస్తున్న కోట్లాది మంది ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెబుతోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కొన్ని ప్రధానమైన రీఫార్మ్ను అమలు చేసేందుకు కసరత్తులు చేస్తోంది. ముఖ్యంగా ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ పై వడ్డీ రేటును మోదీ సర్కారు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విధంగా ఈపీఎఫ్, ఈపీఎస్ లలో తప్పనిసరి నమోదు కోసం జీతం పరిమితిని పెంచవచ్చు. ఈపీఎఫ్లో ఈ మార్పులు అమలు చేస్తే దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగులు పీఎఫ్, పెన్షన్ ప్రయోజనాలకు అర్హులు అవుతారు. ఇది వారి రిటైర్మెంట్ తర్వాత వచ్చే పొదుపు, నెలవారీ పెన్షన్ మొత్తం పెరుగుదలకు సహాయపడుతుంది. ఇప్పటికే 10 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులు 58 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత పెన్షన్ పొందడానికి అర్హులుగా మారారు. వడ్డీ రేటు 9.25% పెరుగుతుందా? 2024 నుంచి 25 వరకు ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత పీఎఫ్ వడ్డీ రేటు 8.25%గా ఉన్నాయి. గతేడాది నుండి ఈ వడ్డీ రేటు మారలేదు. 2025 నుంచి 26 వరకు ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 9.25%కి పెంచే ప్రతిపాదనను ఈపీఎఫ్ఓ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వడ్డీ రేటుతో పోలిస్తే ఇది 1% ఎక్కువగా ఉంది. ఈపీఎఫ్ వడ్డీ రేట్ల పెంపుపై వచ్చే జనవరిలో అనగా 2026 జనవరిలో జరగనున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సిబిటి) సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనిని ఆమోదించాల్సి ఉంటుంది. ఈ వడ్డీ రేటు ఆమోదం పొందితే దాదాపుగా 7 కోట్ల మందికి పైగా ఈపీఎఫ్ సభ్యులు ప్రయోజనం పొందుతారు. పెరిగిన వడ్డీ రేటు ఎలా ప్రయోజనం? ఒకవేళ ఈపీఎఫ్ వడ్డీ రేటు 9.25%కి పెరిగితే ఉద్యోగులు వారి ప్రావిడెంట్ ఫండ్లో పెద్ద మొత్తాన్ని ఆదా చేసిన డబ్బుకు మంచి రాబడి లభిస్తుంది. ఉదాహరణకు చెప్పాలంటే ఒక ఉద్యోగికి రూ. 6 లక్షల పీఎఫ్ బ్యాలెన్స్ ఉంటే అతను 9.25% కొత్త రేటుతో దాదాపు రూ. 55,000 వరకు వడ్డీని పొందుతారు. ప్రస్తుతం 8.25% రేటు ప్రతిపాదించిన వడ్డీ రేటు కంటే 1% తక్కువగా ఉంది. దీంతో ఈ పెంపు రాబోయే రోజుల్లో ఉద్యోగుల ఆర్థిక ప్రణాళిక, పెన్షన్ నిధికి చాలా ప్రయోజనకరంగా మారుతుంది. పీఎఫ్ ఎలా విభజిస్తారు? ప్రస్తుత ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం ఉద్యోగి బేసిక్ శాలరీ, కరవు భత్యంలో 12% పీఎఫ్ కోసం తీసుకుంటారు. ఉద్యోగి తరపున 12%, కంపెనీ తరపున 12% ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ వద్ద జమ చేస్తారు. కంపెనీ అందించే 12%లో 8.33% ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ వైపు మళ్లుతుంది. మిగిలిన 3.67% మాత్రమే ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ మొత్తంలో జమ అవుతుంది. బ్యాలెన్స్ పరిమితి పెంపు. ప్రస్తుత నిబంధనల ప్రకారం నెలకు రూ. 15,000 కంటే తక్కువ ఆదాయం ఉన్న ఉద్యోగులు తప్పనిసరిగా ఈపీఎఫ్ లో చేరాల్సి ఉంది. ఈపీఎఫ్ఓ సంస్థ కూడా ఈ జీత పరిమితిని పెంచేందుకు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఆమోదిస్తే ఎంతో మంది ఉద్యోగులు స్వయంచాలకంగా పీఎఫ్, పెన్షన్ ప్రయోజనాలకు అర్హులు అవుతారు. ఇది చిన్న తరహా, మధ్యస్థ స్థాయి జీతాలకు ఉన్న రిటైర్మెంట్ నాటికి ఉద్యోగుల భద్రతను పెంచుతుంది. పీఎఫ్ బ్యాలెన్స్ను ఎలా తనిఖీ చేయాలి? మిస్డ్ కాల్ సర్వీస్. మీ ఈపీఎఫ్ఓ ఖాతాకు జతచేసిన రిజిస్టర్ మొబైల్ నంబర్ నుండి 011-2290-1406కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. మీరు ఎస్ఎంఎస్ ద్వారా వెంటనే బ్యాలెన్స్ వివరాలను పొందుతారు. ఉమాంగ్ యాప్. మీరు ఉమాంగ్ యాప్ లోకి లాగిన్ అయి ఈపీఎఫ్ఓ సర్వీస్ విభాగంలో వివరాలను చూడవచ్చు. ఎస్ఎంఎస్. ఈపీఎఫ్ఓ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి ప్రత్యేక ఈపీఎఫ్ఓ నంబర్కు ఎస్ఎంఎస్ పంపడం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్లను న్యూ లేబర్ కోడ్ అమల్లోకి తెచ్చింది. దేశంలో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రధానంగా 29 కార్మిక చట్టాలు ఉండగా వాటిని 4 కొత్త లేబర్ కోడ్లుగా ఏకీకృతం చేసింది. వీటితో వేతనాల వేజెస్ నిర్వచనం పూర్తిగా మారిపోనుంది. ఈ నేపథ్యంలో వేతన నిర్మాణం ఎలా మారుతుంది? చేతికందే జీతం టేక్ హోమ్ తగ్గుతుందా?
అనే ప్రశ్నలు మళ్లీ ముందుకు వచ్చాయి. ఎక్కువ బేసిక్ పే, తక్కువ టేక్ హోమ్. వేతనాలలో కనీసం 50% భాగం ప్రాథమిక వేతనం, కరువు భత్యం, డిఏ, నిలుపుదల భత్యం, రిటైనింగ్ అలవెన్స్ రూపంలో ఉండాలనే కొత్త నిబంధన ప్రధాన ఆందోళనగా నిలుస్తోంది. ఇప్పటివరకు చాలా కంపెనీలు ప్రాథమిక జీతాన్ని మొత్తం సిటిసి లో తక్కువగా ఉంచి మిగతాది వివిధ భత్యాలతో పూరించేవి. ఎందుకంటే పీఎఫ్, ఉద్యోగి 12%, యజమాన్యం 12%, గ్రాట్యుటీ లెక్కింపు ప్రాథమిక వేతనంపై ఆధారపడి ఉండటం వల్ల తక్కువ బేసిక్ పే ఉంటే తక్కువ చట్టబద్ధ తగ్గింపులు, కటింగ్స్ పోయి ఎక్కువ జీతం చేతికందేది. రిటైనింగ్ అలవెన్స్ అంటే రిటైనింగ్ అలవెన్స్ అనేది పని లభ్యం కాని కాలాల్లో ఉద్యోగులు సంస్థను వీడి వెళ్లకుండా నిలుపుకోవడం కోసం చేసే చెల్లింపు. దీని ద్వారా కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యేంత వరకు వారు కంపెనీతో ఉండేలా యాజమాన్యాలు చూసుకుంటాయి. అయితే కొత్త లేబర్ కోడ్లు వేతనాలకు ఒక నూతన ఏకీకృత నిర్వచనాన్ని తీసుకొస్తున్నాయి. మొత్తం వేతనంలో 50% మినహాయింపుల కసం కనీస వేతనంగా పరిగణిస్తుండటంతో ఈపీఎఫ్, గ్రాట్యుటీ లెక్కింపునకు ఉపయోగించే బేస్ పెరుగుతుంది. అహ్లావాట్ అసోసియేట్స్కు చెందిన అలై రజ్వీ ప్రకారం ఇది ఉద్యోగి పొందే రిటైర్మెంట్, ఇతర చట్టబద్ధమైన ప్రయోజనాల లెక్కింపులో మార్పుని తీసుకువస్తుంది. అయితే యాజమాన్యాలు తప్పనిసరిగా ప్రాథమిక వేతనాన్ని పెంచాల్సిన అవసరం లేదని, మారేది పీఎఫ్ గ్రాట్యుటీ లెక్కింపు కోసం ఉపయోగించే మొత్తం మాత్రమేనని రజ్వీ స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల మినహాయింపుల బేస్ పెరుగుతుందని, కానీ టేక్ హోంపై ప్రభావం యాజమాన్యాలు జీత నిర్మాణాన్ని ఎలా పునర్నిర్మిస్తాయన్న దానిపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు.